హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే రిజల్ట్స్ అనేవి మనకి ఎవరికైతే ర్యాంకులు రాలేదో అంటే ఆల్రెడీ మనకు రిజల్ట్స్ అనేవి నిన్న రిలీజ్ చేశారు. నిన్న మనకి 5:30కి రిజల్ట్స్ అనేవి అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారండి. అయితే చాలా మందికి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ అవ్వడం లేదనమాట. అయితే ర్యాంక్ కార్డ్ ఎందుకు డౌన్‌లోడ్ అయ్యేదని చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు చెప్పే మెయిన్ రీజన్ ఏంటనుకున్నట్లయితే అది మనకి వేటూ న్యూస్ యాప్‌లో అయినా సరే లేదంటే మనకి ఇతర వెబ్‌సైట్‌లో అయినా సరే అక్కడ కింద నుంచి మెన్షన్ చేస్తుంది ఏంటి అనుకున్నట్లయితే 10+2 రిజల్ట్స్ అనేవి నాట్ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో, ఓకేనా. సో, ఆ రిజల్ట్స్ వస్తే గాని మీకు ర్యాంక్ అయితే మీకు అలాట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా. సో, అయితే ఇట్లా జరగడం వల్ల సో, మనకి రిజల్ట్స్ అనేవి మళ్ళీ అట్లా వచ్చిన వారికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, ఎవరికైతే అప్రాక్సిమేట్‌గా 28,000 వరకు ఉన్నారండి. ఆ 28,000 వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి ఎప్పుడు రిజల్ట్ రిలీజ్ చేస్తారు. దాంతో పాటు వాళ్ళకి రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఎవరికైతే కొత్తగా వచ్చారో కొత్తగా ఒకటి నిన్న ఆల్రెడీ ర్యాంక్స్ రిలీజ్ అయిన వాళ్ళకి కూడా ర్యాంక్స్ ఏమైనా చేంజ్ అవుతుంటే వాళ్ళ ర్యాంక్ ఏమైనా పెరుగుతుందా? ఓకే. వాళ్ళ ర్యాంక్ ఏమైనా సరే వాళ్ళు యాడ్ అవుతారు కాబట్టి సో, వాళ్ళ ర్యాంక్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకున్నాము. దాంతో పాటు ఇంకా మనకి ఆ ఒక రిజల్ట్స్ అనేవి అంటే ఈ సెకండ్ టైమ్ ఎవరైతే నాట్ షోన్ అని చూపించిందో, నాట్ అవైలబుల్ అని చూపించిందో 10+2 రిజల్ట్స్ అని మ్యాథ్స్ అనేవి. సో, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే డేట్ ఎప్పుడుంటుందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. ఓకేనా. వీడియో అందరూ లైక్ చేయండి. అలాగే వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానన్నమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటే మీరు ఈ వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అది ఇక్కడ చూసుకున్నట్లయితే సో, రిజల్ట్స్ అనేవి ఎందుకు రాలేదని మనం మెయిన్‌గా చూసుకున్నట్లయితే, రిజల్ట్స్ అనేవి ఎవరైతే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ దాంతో పాటు ఓపెన్, ఇంటర్ ఇంకా ఇతర తెలంగాణ బోర్డు సప్లిమెంటరీలో ఎవరైతే పాస్ అయ్యారో, బెటర్‌మెంట్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ అనేవి ఆపేసారండి. వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ అనేవి రాలేదన్నమాట. అలాగే డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసి రిజల్ట్స్ పొందుకుందామంటే, డిక్లరేషన్ ఫార్మ్ కూడా మనకి వెబ్‌సైట్‌లో పెట్టి తీసేసారన్నమాట. అయితే మనకి డిక్లరేషన్ ఫార్మ్ అనేది వెబ్‌సైట్‌లో పెట్టి తీసేసారు గానీ, మనం జీమెయిల్ కూడా చేసి ఆ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయొచ్చనమాట. అయితే జీమెయిల్ ద్వారా ఎట్లా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలని చెప్పేసి క్లారిటీగా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో, ఆ లింక్‌ని యూజ్ చేసి అంటే ఆ లింక్‌లో ఉన్న వీడియోని కూడా క్లిక్ చేసి డిక్లరేషన్ ఫార్మ్‌ని మీరు జీమెయిల్ ద్వారా కూడా మనకి సబ్మిట్ చేయొచ్చనమాట. ఎవరికైతే డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నారో జీమెయిల్ ద్వారా వాళ్ళకి రిప్లై అయితే వస్తుందనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లోపు మీకు సంబంధించి ఏదైతే ర్యాంక్ ఏదైతే ఉందో మీ ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయ్యేలోపే మీ ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసినట్లయితే ఇన్‌కేస్ ఎవరైతే ఏపీ ఎంసెట్‌లో ఆల్రెడీ ర్యాంక్ వచ్చిందో, ఇలా ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా ర్యాంక్స్ చేంజ్ అవుతాయనుకున్నట్లయితే, వచ్చిన వాళ్ళకైతే ర్యాంక్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేంజ్ అయితే అవ్వండి. బట్ మనకేంటి అనుకున్నట్లయితే ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ చూసుకున్నట్లయితే అంటే ఒక పర్సన్ ఉన్నారు. సేమ్ ఓకే. సేమ్ ఇంటర్ మార్క్స్ వచ్చాయనుకుందాము. సేమ్ ఎంసెట్ మార్క్స్ వచ్చాయి. ఓకే. సేమ్ క్యాస్ట్ అనుకున్నట్లయితే అతనికి అయితే ఈ స్టూడెంట్స్‌కి ర్యాంక్స్ అనేవి ఎట్లా చేంజ్ అవుతాయి అనుకున్నట్లయితే, సో, సేమ్ స్టూడెంట్ కూడా మనకి అంతే ర్యాంక్ వచ్చింది. అన్నే ఇంటర్‌లో మార్కులొచ్చాయి. తన క్యాస్ట్ కూడా సేమ్ అనుకున్నట్లయితే, అతనికిక్కడ మనకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4,000 ర్యాంక్ వచ్చిందనుకుందాం. మీలాగే సేమ్ మార్క్స్, సేమ్ ర్యాంకు ఉన్నట్లయితే అతనికి ఇంటర్‌లోని, ఎంసెట్‌లోనిని సో, అప్పుడు మనకిక్కడ 40.1 అని వస్తది. లేదా 01 వస్తది. 021 వస్తది. ఓకే. 03 అని కూడా వస్తదనమాట. ఈ విధంగా మార్క్స్ అనేవి అలొకేట్ చేస్తారండి. సో, ఓకేనా. అంటే సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే. సో, ఇది ఎప్పటినుంచి జరుగుతుందనమాట. సో, మనకి గతంలో కూడా జరిగింది. 2023లో జరిగింది. 2024లో కూడా జరిగింది. 2025లో కూడా మనకి జరుగుతుందనమాట. అయితే ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఓకేనా. సో, రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయని చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్‌గా మనకి 28,000 మందికైతే ఇవ్వలేదన్నమాట. 28,000 మందికి మనకి అప్రాక్సిమేట్‌గా అయితే ఇవ్వలేదండి. 18,000 వరకు 19,000 వరకును ఎంసెట్, ఎంపీసీ వాళ్ళకి. అలాగే 9,000 మంది వరకు కూడా మనకి ఎవరైతే బైపీసీ‌లో ఉన్నారో బైపీసీ వాళ్ళకైతే ఇవ్వలేదండి. సో, ఓకేనా. 28,000 వరకు కూడా ఇవ్వలేదన్నమాట. వీళ్ళందరికీ రిజల్ట్స్ అనేవి డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసినట్లయితే, నేను చెప్పినట్టుగా సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. బట్ వాళ్ళకి రావాలి అనుకున్నట్లయితే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా 100% కూడా చేయాల్సిన పని ఏంటి అనుకున్నట్లయితే సో, మెయిల్ చేయాలి. మెయిల్ చేసి డిక్లరేషన్ ఫార్మ్‌ని సరిగ్గా సబ్మిట్ చేయాలన్నమాట. సో, అలా సబ్మిట్ చేస్తే మీకు డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఈ మంత్ ఏదైతే ఉందో, సో, ఈ మంత్‌కి సంబంధించి 20థ్ నుంచి కూడా మనకి 30థ్ లోపు అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారన్నమాట. సెకండ్ రిజల్ట్స్ అనేవి. ఓకేనా. సో, అప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారని చెప్పేసి. సో, ర్యాంక్‌లో ఎంత చేంజ్ వచ్చింది. సో, మొత్తం అంతా కూడా అప్డేట్ అయితే ఇస్తాము. అట్లే కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా మనకు పూర్తి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి
సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయలేదా లైక్ చేయండి. దాంతో పాటే మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. అలాగే మీకు వీలైతే వీడియో కూడా చేయడానికి ట్రై అయితే చేస్తాను. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాలింగ్ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇంకా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వగా వెంటనే అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.